పెట్టారు. కొంతమంది ఉన్మాదులు ఉంటారు. ఆడు ఇండివిజువల్గా రోడ్డు మీద వెళ్ళి కిరాణా కొట్టులోకి వెళ్ళి ఒక అర కేజీ పంచదార కొనుక్కొత్తానికి ధైర్యం రాని ఎదవ కూడా 10 మంది 20 మంది జనం ఒంట్లోకి ఆ గుంపులో దూరిపోయి అది పగలగొట్ట ఇది పగలగొట్ట. ఒక వస్తువు కష్టపడి కొనుక్కోవాలంటే ఎంత కష్టం అనేది ఎదవలకు తెలియదు. ఏంటంటే ఈ ఇంట్లో వస్తువులు ఉండవు. మెయిన్ ఈ ఇంట్లో డైనింగ్ టేబుల్ ఉండదు, డ్రెస్సింగ్ టేబుల్ ఉండదు, ఒక డబుల్ కట్ మంచం ఉండదు, ఒక పరుపు ఉండదు, ఒక ఏసీ ఉండదు. ఈ కొడుకులు ఇంటికి వెళ్తే ఆ తిరగల మీద కూర్చుని రుబ్బురోల మీద కూర్చుని తింటారు అన్నాలు. ఆ మంచాల కోళ్ళ మీద కూర్చుని పీట ఉంటే స్టూల్ ఉండదు, స్టూల్ ఉంటే పీట ఉండదు. అటువంటి దయామయ స్థితిలో ఉండి బయటకు ఒక 2 జతల బట్టలు ఉంటాయి. ఒకటి దండి మీద ఉంటుంది, ఒకటి ఒంటి మీద ఉంటుంది. ఒకటి రోడ్డు పక్కన ఫుట్పాత్ మీద కొనుక్కున్న షూ లాంటిది వేసుకుని పెద్ద అడావడి పెద్ద షూ. ఆడి బండి ఎక్క ఈడి బండి ఎక్క, ఈడికి సొంతంగా బండి కూడా ఉండదు. ఇటువంటి జనం అంతా ఏంటంటే మళ్ళీ మాదే అధికారం వస్తుంది కదా మమ్మల్ని ఏం చేస్తారని చెప్పి మీరంతా పొరపాటు పడుతుంది. అక్కడే పొరపాటు పడతారు.